డీబీటీలపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రస్తుతానికి డీబీటీలకు అనుమతి ఇవ్వలేమని ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. డీబీటీలపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రస్తుతానికి డీబీటీలకు అనుమతి ఇవ్వలేమని ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఇలా ఏదైతే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి నిర్ణయం అంటే హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో లబ్ధిదారులు మాకు అందవలసినటువంటి ఏవి అందడం లేదు అని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిధులు జమ చేయడం విషయంలో ఏదైతే ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని కూడా ఆపివేయడం జరిగింది. ఏదైతే ఆపివేసినటువంటి లబ్ధిదారులందరూ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడంతో పిటిషన్ పైన విచారణను ఈ రోజుకి వాయిదా వేశారు. విచారణకు సంబంధించి ఈ రోజు దాదాపు 5 గంటల పాటు కూడా ఈ విచారణ అయితే జరిగింది. అయితే విచారణ తర్వాత కోర్టు కొన్ని కీలక ఉత్తర్వులు ఇస్తుంది అని చెప్పి ఆశించారు. అయితే దీనికి సంబంధించినటువంటి తీర్పును తర్వాత నిధులు వేయాలని దానికోసం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఎన్నికల కోడ్ మొదలు కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలకు సంబంధించి ఆల్రెడీ బటన్ నొక్కి ఉన్నారు కాబట్టి వాటిని విడుదల చేయాలి అని చెప్పి లబ్ధిదారులు తరపునటువంటి న్యాయవాది కోరడం జరిగింది. అయితే కోడ్ రావడంతో అధికారులు ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వారు వద్దు అని చెప్పడంతో ఆ పథకాలన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం వాటి కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి లబ్ధిదారుల తరపున న్యాయవాదులు ఆయా పిటిషన్ పైన ఆల్రెడీ వాదనలు సుదీర్ఘంగా జరిగాయని చెప్పుకోవాలి. అయితే తీర్పుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని అయితే న్యాయమూర్తి వెలువరించలేదు. ఇరు వాదనలు విన్న తర్వాత దాదాపు 5 గంటల పాటు ఈ వాదనలు అనేవి సాగాయి. వాదనలు విన్న తర్వాత తీర్పు అయితే రిజర్వ్ చేసింది హైకోర్టు. శీల, దీనికి సంబంధించి లబ్ధిదారుల స్పందన ఎలా ఉంది కాంతి? లబ్ధిదారులు అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలు కావాలని చేస్తున్నటువంటి కుట్రనే ఇది. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆల్రెడీ ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా కావాలనే అడ్డుకుంటూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా తమ ఆల్రెడీ ఇష్యూ చేసినటువంటి వాటిని ఆపడం వెనకాల ప్రతిపక్షాల కుట్ర ఉందంటూ కూడా వారు వాపోతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ కాంతి.